ఏం చేయలేడు ఈయన. మీరు చూస్తా ఉండండి, ఈయన ఏం చేయలేడు. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మోడీ కానీ ఏమీ చేయడు. మరి పవన్ కళ్యాణ్ నాది పూచి అని చెప్పాడు ఎలక్షన్ ముందు. అసలు ఆయన వల్ల ఏమీ కాదు. ఏం చేశాడండి? ఆయన గెలిచిన దగ్గర ఏమైనా చేశాడా? అదేదో దళితుల్ని ఏదో బయటికి బహిష్కరించారు, అది ఆయన చేసింది అక్కడ. అంటే భారతదేశంలో గతంలో ఎప్పుడైనా ఉంది ఇట్లా బహిష్కారం జరగడం? అసలు ఎక్కడ మీరు చూసారా? ఎక్కడన్నా ఉందండి? ఇప్పుడు తాతల నాటిలో ఉంది, మళ్ళీ మధ్యలో లేవండి. ఇప్పుడు తయారయ్యారు వీళ్ళిద్దరు వచ్చి. ఎందుకంటారన్న దళితుల మీద ఇట్లాంటి కక్షలు కట్టడానికి కారణం ఏంటంటారు? అసలు ఆయన ఆ రోజు ఎస్సీలను తిడుతుంటే మీకు కోపం రావట్లేదా? నాకు వస్తుంది, మీకు ఎందుకు రావట్లేదు అని రెచ్చిపోయాడు. మరి ఇప్పుడు ఎందుకు బయటికి నెట్టేసాడండి పాపం వాళ్ళని? వాళ్ళు చేసిన పాపం ఏంటి? ఈయన ఓట్లు వేసినందుగా. అది చూస్తున్నారు కదన్న, కరెంట్ ఛార్జీలు ఎలా? కరెంట్ ఛార్జీలు అయితే పెంచలేదు, మామూలుగా ఉన్నాయి. మీరు చూస్తున్నారు ఇప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు డెవలప్మెంట్ ఏమి లేదంటున్నారు. డెవలప్మెంట్ ఏం చేయలేదండి. ఎన్ని కాలేజీలు కట్టలేదండి? మెడికల్ కాలేజీలు ఎన్ని కట్టారు? డెవలప్మెంట్ అంటే ఇంకేం కావాలి ఆయనకి? పేదోడు అన్నాడు అన్నం తిన్నాడు, ఇప్పుడు ఏముందండి? అమ్మఒడు అన్నాడు, ఇంతవరకు లేదు. జూనియర్లు అంటాడు, ఎత్తడా వేయడు. అన్నీ మాటలే. అన్న మెగా డిఎస్సి అని చెప్పి మొదటి సంతకం పెట్టాడు, కానీ మద్యపాన నిషేధం అని చెప్పి. మద్యపానం నిషేధం ఎంతమంది చనిపోతున్నారు అసలు? ఆ పిచ్చి మందునే ఏరే బాటిల్లో కలిపి అవి అమ్మేసి తగ్గించాడు. 2 తాగోడు 4 తాగుతున్నాడు, ఏడపడితే ఆడపడి చచ్చిపోతున్నాడు. మీరు చూస్తున్నారుగా, మద్యపానం నిషేధం చేస్తాను జగన్మోహన్ రెడ్డి కాదని మంచి మద్దు ఇస్తానంటే చంద్రబాబు నాయుడు ఓటేశారు. దీని మీద మీ అభిప్రాయం? మంచి మంది ఇచ్చాడండి. అసలు మంచి మంది ఎక్కడ ఇచ్చాడు? పిచ్చగా దాకా చచ్చిపోతున్నారు. సావులు ఎక్కువైనాయి. ఇప్పుడు తాగిన వాళ్ళు ఎక్కువ చచ్చిపోతున్నారు. యాక్సిడెంట్లు, బైకుల మీద పుల్లు తాగేసి వాణి గుద్ది బీభత్సంగా నాశనం అయిపోయింది. అంతకుముందు ఇలా జరగలేదండి అసలు.